2024 సాధారణ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న అన్నమయ్య జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్. అన్నమయ్య జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ మాట్లాడుతూ 2024 సాధారణ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నియోజకవర్గంతో పాటు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో ఫిర్యాదులు తీసుకుంటామన్నారు. జిల్లా స్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ టీంలు ఏర్పాటు చేశాం. ర్యాలీలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అసత్య కథనాలను అరికట్టాలని ఈసీఐ గట్టి చర్యలు తీసుకుంటుందన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది ఫెసిలిటీస్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవాలి. జిల్లా వ్యాప్తంగా 15 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల పోలింగ్ శాతం 80% పెరిగేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. సున్నిత ప్రాంతాల్లో ఇప్పటికే కేంద్ర బలగాలతో జిల్లా వ్యాప్తంగా కవాతులు నిర్వహిస్తున్నామన్నారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులు, 40% వైకల్యం కలిగిన వారు ఇంటి వద్ద ఓటు వేసే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించిందని వెల్లడించారు. అందరికీ నమస్కారం. సో మీ అందరికీ తెలుసు, విత్ అనౌన్స్మెంట్ ఆఫ్ జనరల్ ఎలక్షన్స్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మన జిల్లాలో కూడా కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో మనకు 3 o'clock ఈసీఐ అనౌన్స్మెంట్ అయింది. ఆర్ ఎలక్షన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ బోత్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ అండ్ ఫర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ విల్ బి కండక్టెడ్ ఇన్ phase 4. కొన్ని ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ మీ అందరికీ చెప్పాలంటే, యాజ్ ఆన్ టైం 14,12,266 మంది ఓటర్లు మన జిల్లాలో ఉన్నారు. మనకు ఆ ఓటర్స్ లో ఒక 123 థర్డ్ జెండర్ ఓటర్స్ కూడా ఉన్నారు. అలాగే మన జెండర్ రేషియో చూసుకుంటే జిల్లాది ఈరోజు 1037 ఉంది. దేశం 948 ఉంటే మన జిల్లా 1037 ఉంది. వీఆర్ డూయింగ్ ఫెయిర్లీ బెటర్. వీ హ్యావ్ ప్రపోర్షనేట్ నెంబర్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ ఓటర్స్ ఇన్ ఆర్ డిస్ట్రిక్ట్. అలాగే ఎలక్టోరల్ పాపులేషన్ రేషియో అంటే ఎంతమంది పాపులేషన్ లో ఉన్న ఎలిజిబుల్ ఓటర్స్ ఎంతమంది మనకు వస్తున్నారు అన్న రీజనబుల్ మెట్రిక్ చూసుకుంటే మన రేషియో ఆల్మోస్ట్ 690 ఉంది. దేశంలో 667 ఉంది, మన 690 ఉంది. వీఆర్ డూయింగ్ బిట్ బెటర్ అక్కడ కూడా. అలాగే మనకు 1607 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి జిల్లాలో. ప్రతి పోలింగ్ స్టేషన్ లో మినిమం ఫెసిలిటీస్ అన్నింటినీ ప్రొవైడ్ చేయడం జరిగింది. టాయిలెట్స్ కానివ్వండి, వాటర్ సప్లై, అడిక్వేట్ లైట్, ఈవెన్ పోలింగ్ అప్పుడు మనకు కావాల్సిన షేడ్ ఇవన్నీ అరేంజ్ చేస్తాము. ప్రతి పోలింగ్ స్టేషన్ లో అడిక్వేట్ మ్యాన్ పవర్ కోసము పోల్ పర్సనల్ ఆల్రెడీ మనం సిద్ధం చేసుకోవడం జరిగింది. పోలింగ్ కి దగ్గర డేట్స్ లో వాళ్ళ ట్రైనింగ్ కూడా క్లియర్ గా ప్లాన్ చేస్తాము. పోల్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా అన్ని అరేంజ్మెంట్స్ చేశాము. గతంలో లాగా పోస్టల్ బ్యాలెట్ అనేది వాళ్ళు పోస్ట్ లో పంపించడానికి వీలు ఉండదు ఎవరైతే ఎలక్షన్ లో పనిచేస్తున్నారో. ఈసారి ఎలక్షన్ కమిషన్ ఒక కొత్త గైడ్ లైన్స్ ప్రకారము కేవలం ఫెసిలిటేషన్ సెంటర్స్ లో పోస్టల్ బ్యాలెట్ యొక్క ఓటింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంతకు ముందు మనకు కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, పోస్టల్ బ్యాలెట్స్ అమ్ముతున్నారని అలా మనకు కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈసారి అలా కూడా జరగడానికి వీలు లేకుండా కమిషన్ చాలా పటిష్టమైన చర్యలు తీసుకుంది. వీల్ ఆల్సో బి ఫాలోయింగ్ ద సేమ్. అలాగే మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఒక 42 పోలింగ్ స్టేషన్స్ మనకు షాడో ఏరియాలో ఉంటుంది. అక్కడ డెఫినెట్ గా మైక్రో అబ్జర్వర్ ఉంటారు, వెబ్ కాస్టింగ్ ఉంటుంది, వీడియోగ్రఫీ ఉంటుంది. అలాగే ఈ వైర్లెస్ కమ్యూనికేషన్ కూడా అక్కడ అవైలబుల్ గా పెట్టుకుంటాం. మనకు సుమారు 226 సెక్టర్స్ అంటే 226 రూట్స్ లో మనం పోలింగ్ కండక్ట్ చేస్తాము. ప్రతి రూట్ కి ఒక సెక్టర్ ఆఫీసర్ హూ విల్ బి డెసిగ్నేటెడ్ as జోనల్ మేజిస్ట్రేట్ ఉంటారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాము. సో ఏవైతే ఫ్లయింగ్ స్క్వాడ్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అంటున్నామో, ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి 3 చొప్పున మనకు ఒక 18 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఉన్నాయి. అలాగే 18 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఒక 15 చెక్ పోస్ట్ మనం పోలీస్ తరఫున ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ కోసం, ఎలక్షన్ సంబంధించిన రెగ్యులేషన్ కోసము జిల్లాలో నడిపిస్తున్నాము. దే ఆర్ ఆపరేషనల్. దీంట్లో ఒకటి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్, రాష్ట్రంలో సుమారు 31 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఉన్నాయి. బార్డర్ ఏరియాలో ఇంపార్టెంట్ చెక్ పోస్ట్. మనకు కూడా మన చీకులబయలు చెక్ పోస్ట్ లో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ మనం ఆపరేట్ చేస్తున్నాము. సో ఆల్సో ఈ ఎలక్షన్ లో అన్ని రకాల ఏర్పాట్లు జిల్లా చేసిన ప్రజల వైపు నుంచి ప్రజలకు రిక్వెస్ట్ ఏంటంటే వెరీ యూస్ఫుల్ అండ్ సింపుల్ ఐటీ అప్లికేషన్స్ ని మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీ అందరికి అందుబాటులో తీసుకొచ్చింది. దాంట్లో ఒక 3 అప్లికేషన్స్ గురించి మీ అందరికీ చెప్తాను. ఒకటి నో యువర్ క్యాండిడేట్. వన్స్ క్యాండిడేట్స్ అందరినీ ఫైనలైజ్ అయిన తర్వాత ఈ నో యువర్ క్యాండిడేట్ అనే యాప్ లో క్యాండిడేట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీరు చూసుకోవచ్చు. అలాగే ఓటర్ హెల్ప్ లైన్ యాప్, VHA అంటాము. దాంట్లో మీరు
మీ ఆధార్తో సీడ్ అయిన మొబైల్ నెంబర్ ఉంటే దానికి సంబంధించిన ఎపిక్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ పోలింగ్ సెంటర్ ఎక్కడ, పోలింగ్ స్టేషన్ ఎక్కడ చూసుకోవచ్చు, దాని రూట్ చూసుకోవచ్చు. ఇలా ఓటర్ హెల్ప్ లైన్ యాప్లో మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈవెన్ ఆన్ ద డే ఆఫ్ పోల్. అలాగే అతి ముఖ్యమైన మొబైల్ అప్లికేషన్ అండ్ ప్రతి ఒక్క సిటిజన్ MCC పీరియడ్లో యూజ్ చేయాల్సిన అప్లికేషన్ ఈ సివిజిల్. ఈ సివిజిల్ ద్వారా ఇంతకుముందు ఇన్ రైటింగ్ ఒక కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్ ఒక ఆఫీసర్ చూసి దాని మీద యాక్షన్ తీసుకోవడానికి చాలా డిలే ఉండేది. ఆ టైంలో అక్కడ తప్పు జరగాలంటే జరిగి వెళ్ళిపోయేవాళ్ళు, అలాంటి అవకాశం కూడా ఉండేది. ఇప్పుడు అలా లేకుండా ఈ సివిజిల్ యాప్లో మీరు ఒక ఫోటో కానీ, ఒక వీడియో కానీ, ఒక చిన్న టెక్స్ట్ కానీ పెడితే 100 నిమిషాల్లో ఆ కంప్లైంట్ని డిస్పోజ్ చేయాలని చెప్పి కమిషన్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ 100 నిమిషాల్లో అప్లికేషన్ కానీ, ఆ కంప్లైంట్ కానీ డిస్పోజ్ చేయడానికి వేరియస్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 24/7 కంట్రోల్ సెంటర్, ఆ సివిజిల్లో వచ్చిన దాన్ని రిటర్నింగ్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్కి 5 minutesలో అలాట్ చేయాలని, రిటర్నింగ్ ఆఫీసర్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్కి ఇంకొంత టైం లైన్లో అలాట్ చేయాలని చెప్పి ఇలా ప్రతిదానికి ఒక డిఫైన్ టైం లైన్ పెట్టి సివిజిల్ని చాలా పకడ్బందీగా క్రియేట్ చేయడం జరిగింది. మన జిల్లాలో కూడా ఈ సివిజిల్ యాప్లో వచ్చిన కంప్లైంట్స్ అన్నింటినీ చాలా సీరియస్గా తీసుకుంటాం. సో ప్రజలందరూ ఈ MCC టైంలో ఎటువంటి డీవియేషన్స్ ఉన్నా ఈ సివిజిల్లో మీరు కనుక ఇచ్చినట్లయితే ప్రతి ఒక్క దాని మీద ఎలా చర్యలు తీసుకుంటామో మీ కళ్ళకు కట్టినట్టుగా మీరే చూడొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ MCC ఈజ్ ఇన్ ఫోర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కాబట్టి 24 hours ఆల్ గవర్నమెంట్ బిల్డింగ్స్లో మనకి ఏమన్నా ఒక పార్టీకి సంబంధించి కానీ, లేకపోతే పొలిటికల్ లీడర్స్ సంబంధించి కానీ ఏమన్నా ఫొటోస్, ఇమేజెస్, వాల్ రైటింగ్స్ ఇవన్నీ ఉంటే వాటన్నిటి రిమూవ్ చేయడం జరుగుతుంది. 48 గంటల్లో ఆల్ పబ్లిక్ స్పేసెస్లో ఉన్న వాటిలో డిఫేస్మెంట్ చర్యలను తీసుకోవడం జరుగుతుంది. అలాగే 72 గంటల్లో ప్రోటోకాల్ ప్రకారము ఏవైతే వర్క్స్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యి గ్రౌండ్ అయి జరుగుతున్న వర్క్స్ వీటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా కొలేట్ చేసి CEO ఆఫీస్కి కూడా పంపడం జరుగుతుంది. మనకు జనరల్లీ MCC రాగానే ఈ 24 hours, 48 hours, 72 hours ప్రోటోకాల్ ఉంటుంది, దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. అలాగే MCC చర్యల మీద, MCC ఎన్ఫోర్స్మెంట్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నాము, ఎటువంటి ఇన్సిడెంట్స్ అవుతున్నాయి అనేది కూడా ఆన్ ఏ డైలీ బేసిస్ మన కమిషన్కి ఫ్రమ్ ద జిల్లా స్థాయి నుంచి పంపించడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ఇన్ జనరల్ ఆర్ ప్రిపేర్డ్నెస్ అబౌట్ జనరల్ ఎలక్షన్స్ అండ్ MCC ఎన్ఫోర్స్మెంట్ ఎలా చేస్తామో అన్న దాని మీద. నౌ దేశంలో కూడా ఈసారి ఈ జనరల్ ఎలక్షన్స్ కున్న థీమ్ ఏంటంటే చునావ్ కా పర్వ్ దేశ్ కా ఘర్. అంటే ఎసెన్షియలీ ఒక ఫెస్టివల్ that a level playing field is provided to all the contesting candidates and in a free and fair election manner lo these elections will be conducted. దానికోసం ఎంటైర్ టీమ్ అందరికీ కూడా రిక్వైర్డ్ ట్రైనింగ్స్, రిక్వైర్డ్ స్కిల్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. దీనికోసం 15 చెక్ పోస్ట్ బోత్ ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్ బోర్డర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనకి ప్రిలిమినరీ ఫేజ్లో 3 CAPF కంపెనీస్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ 2 హ్యావ్ రిపోర్టెడ్ అండ్ మీరు అందరూ కూడా చూసుంటారు. డిఫరెంట్ పాకెట్స్లో, సెన్సిటివ్ ఏరియాస్లో ఫ్లాగ్ మార్చెస్ అండ్ ఏరియా డామినేషన్స్ కూడా చేస్తూ ఉన్నారు. సో గోయింగ్ ఫార్వర్డ్ ఏదైతే ఇప్పుడు క్లియర్గా వివరించారు MCC ఇవన్నీ కూడా తూచా తప్పకుండా మనం ఎన్ష్యూర్ చేస్తాం దట్ ఇట్ ఈస్ ఇంపార్షియల్గా, ఫ్రీ అండ్ ఫేర్గా జరిగేటట్టు అండ్ జరిగేటట్టు కాకుండా టు బి పర్సీవ్డ్ యాజ్ వెల్. సో అండర్ ది లీడర్షిప్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ దిస్ ఎలక్షన్స్ గోస్ ఇన్ ఎ స్మూత్ మేనర్ అండ్ ఎటువంటి వైలెన్స్ లేకుండా, ఎక్కడ కూడా రీపోల్ జరిగే అవసరం లేకుండా విల్ ట్రై టు పుట్ అవర్ బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ అండ్ ఎన్ష్యూర్ దట్ దిస్ గోస్ ఇన్ ఎ స్మూత్ మేనర్. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.